హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మినప సున్నుండలు చేశాను. రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను. వచ్చేసేయండి. ఒక గుంతగా ఉన్న మూకుల్లోకి పొట్టు మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతాయి. అప్పుడు సున్నుండల టేస్ట్ అయితే బాగుండదనమాట. నాకైతే 10 మినిట్స్ పట్టింది. 10 మినిట్స్ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పప్పు అనేది లోపల దాకా ఫ్రై అవుతుందన్నమాట. డ్రై రోస్టేనండి, ఆయిల్ నెయ్యి ఏం యాడ్ చేయలేదు. ఇవి పూర్తిగా చల్లారాకనే మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ మినప సున్నుండలు అనేది చిన్నవాళ్ళకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, మంచి బూస్టింగ్ ఇస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. రోజుకొకటి తిన్నా సరిపోతుంది అనమాట. మినపగుళ్ళతో చేసేది ఏ రెసిపీ అయినా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. మిక్సీ పట్టేసిన పౌడర్ని ఒకసారి టచ్ చేసి చూస్తే మన చేతికి ఏదైనా ఎక్కడైనా పప్పు తగులుతుంటే మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవాలి. అలా లేదు అనిపిస్తే ఒకసారి ఈ పౌడర్ అనేది చెల్లించుకునేద్దాం. ఎందుకంటే ఎక్కువ బరకు ఉన్నా కూడా మనకి ఉండలు కట్టడానికి రాదనమాట. ఇప్పుడు ఈ పౌడర్లోకి 2 స్పూన్స్ దాకా బియ్యం పిండి పౌడర్ వేసుకుంటున్నాను. బియ్యం పిండి ఎందుకంటే ఈ మునుపుగుళ్ళు అనేది మనం నోట్లో వేసుకునేటప్పుడు నోటికి ఈ అంగిట్లకి అంటుకుంటుంది అనమాట. సో అలా అంటుకోకుండా ఉండడానికి ఈ బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నేను 2 కప్స్ దాకా జాగరీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అంటే తురుమేసి వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ దాకా తెల్ల నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పచ్చివేనండి, రోస్ట్ ఏం లేదు. పచ్చి నువ్వులు యాడ్ చేసుకొని అంతా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి బాగా కాంచిన నెయ్యి బాగా కాంచిన నెయ్యి అయితే వేడిదే వేసుకొని ఒకసారి స్పూన్తో మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చేతితో కలపకండి, వేడి నెయ్యి వేసాను కాబట్టి కాలుతుంది. కాబట్టి ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకొని గోరువెచ్చగా అయ్యాక మొత్తం చేత్తో ఇలా ప్రెషర్ చేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం వేసిన జాగరి అనేది బాగా కరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు నెయ్యి కాస్త తక్కువ అనిపించి కొంచెం డ్రై అయింది అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి, అది కూడా వేడి నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకొని కాస్త వెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు పట్టేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవాలన్నమాట. లేదు అంటే ఉండలు చల్లారాక పొడిగా రాలిపోతాయి. నేను చేస్తుంటే అన్ని చిన్న ఉండలే వస్తున్నాయని నేను మా వారిని అయితే హెల్ప్ చేయమన్నాను. నాకంటే చాలా బాగా ఉండలు చుట్టారండి. చాలా నైస్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. నాదైతే మొత్తం ఫినిషింగ్ సరిగ్గా లేదు. మా వారు చాలా బాగా నీట్గా చేశారు. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మినప సున్నుండలు. రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.